హలో హలో అందరికీ. హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్తున్నాం అనమాట. ఇది శివరాత్రికి ఒక 4-5 డేస్ ముందు. ఎందుకంటే మనకి రద్దీ తక్కువ ఉంటుంది. సో అందుకని కొంచెం ముందుగానే ప్లాన్ చేసుకోండి. అప్పుడు కష్టమైపోతుంది మనకి. చాలామంది వస్తూ ఉంటారు మహాశివరాత్రికి. రూమ్స్ కానీ ఫుడ్ కానీ అన్నిటికి ఇబ్బంది పడతారు. సో అదనమాట. సో ఇప్పటి నుంచే ఒక వారం రోజుల ముందు నుంచే స్వామివారు వేసుకున్న వాళ్ళు పాదయాత్ర నుంచి శ్రీశైలం వెళ్తున్నారు. దగ్గర 200 కిలోమీటర్లు పైగా ఉంటుంది. అది ఎటువంటి షూస్ కానీ చెప్పల్స్ కానీ లేకుండా వెళ్తున్నారు పాదయాత్రకి. సో ఇట్ వాజ్ ఎ గ్రేట్. వెళ్తూ దారిలోనే కనిపించారు చాలా చాలా చోట్ల. ఇట్ వాజ్ ఆల్సో రిస్కీ. చూసుకుని జాగ్రత్తగా వెళ్ళండి అందరూ కలిసి, ఒకవేళ ఎవరైనా మాల వేసి వెళ్దాం అనుకునే వాళ్ళు. సో ఇదనమాట. ఎర్లీ మార్నింగే మనం స్టార్ట్ అయ్యాము హైదరాబాద్ నుంచి. సో 4 అవర్స్ అలా జర్నీ ఉంటుంది. చూస్తున్నారు కదా, గుడ్ సన్సెట్ అనమాట, సన్ రైజ్ సారీ. అలా దిండికి వచ్చేసాము. నల్లమల్ల ఫారెస్ట్ ఒక 40 కిలోమీటర్స్ ముందు ఉంటుంది. సో ఇది దిండి ప్రాజెక్ట్ అనమాట. ఓవర్ఫ్లో అవుతూ కిందకి వెళ్ళిపోతుంది. బాగుంటుంది. మార్నింగే నార్మల్గా ఆగి చూడొచ్చు ఒక 5-10 మినిట్స్ అలాగా. ఇక్కడే మనకి ఒక ఫిషర్ మ్యాన్ కనిపించారనమాట. ముందే కొన్ని 4-5 అటెంప్ట్స్ చేశారు నార్మల్గా ఒడ్డునుండే, కానీ చేపలు ఏం పడడం లేదు. సో దాని ద్వారా ఒక చిన్న షిప్ తీసుకుని వేటాడడానికి వెళ్తున్నారనమాట, చేపల వేట. చూద్దాము. సో ఎర్లీ మార్నింగ్ 8-8:30 అలాగే అయ్యింది. అక్కడ కూడా కింద మనకి చేపలు అమ్ముతూ ఉంటారనమాట. దిండి రిజర్వాయర్ దగ్గర. దిండి రిజర్వాయర్ అంటారు. సో మన కలవకుర్తి దాటేక ఉంటుంది ఒక 25 కిలోమీటర్స్కి అలాగా. చూసారు కదా, వల వేస్తున్నారు, కానీ ఏం చేపలు ఏం పడినట్టు కనిపించలేదు బోట్ వేసుకుని వెళ్ళిన తర్వాత కూడా. సో దానికి కూడా మోస్ట్లీ టైమింగ్స్ ఇవన్నీ ఉండాలేమో. ఫిషింగ్ కూడా టైం అనుకూలించలేదు దీనికి. చూద్దాము. సో ఇది ఓవర్ ఫ్లోయింగ్ అనమాట. దిండి రోడ్డు మీద నుంచి చూస్తుంటే వ్యూ బాగుంటుంది. కింద పైన వాటర్ ఉంటుంది, కింద పొలాలు ఫ్లో అవుతూ ఉంటుంది. నార్మల్ పల్లెటూరులో ఉంటుంది. సో అలా వెళ్ళిపోయాము. తర్వాత శ్రీశైలం ముందుకు వచ్చాము, కొండల దగ్గరికి, నల్లమల్ల ఫారెస్ట్. సో శ్రీశైలం కంటే ముందు ఉమామహేశ్వరం అని ఉంటుంది, ఒక 10 కిలోమీటర్స్ ఇన్సైడ్ వెళ్ళాలి. అది కూడా కొండ మీద ఉంటుంది. ఉత్తర ద్వారము శ్రీశైలంకి. అక్కడికి వెళ్తున్నాం అనమాట మనం ఇప్పుడు. సో చూస్తున్నారు కదా, ఇది బాగుంటుంది. కొంత స్టార్టింగ్ పచ్చని పొలాలు ఇలాంటివి ఏమి ఉండవు. ఫ్రెష్ అంత సిటీ వైబ్ ఏమి ఉండదు. మొత్తం అంతా నార్మలే, ప్యూర్లీ పల్లెటూరు. ఇంకా ఏముండవు ఇల్లులు ఇలాంటివి మనకి. సో వస్తాం ఇక్కడికి. ఇదే ఉమామహేశ్వరము. బస్సు ఉంటుంది కింద. ఇది వరకు బైక్లు అలౌ చేసేవారు, కానీ ఇప్పుడు ఈ ఇయర్ నుంచి బస్సెస్ అనుకుంటా. సో ఇది 50 రూపీస్ ఇస్తే మనకు ఒక 2-3 కిలోమీటర్స్ ఉంటుంది. అప్ అండ్ డౌన్ 50 రూపీస్. బాగుంటుంది. పైనుంచి కూడా. ఇక్కడ కూడా స్వామి వాళ్ళు చాలామంది వచ్చేస్తున్నారు. ఇది వరకు చాలా తక్కువ మంది ఉండేవారు. నెంబర్స్ 20 మంది 30 మంది అలా ఉండేవారు. ఇప్పుడు 100లో ఉంటున్నారు ఇక్కడ కూడా. వచ్చే వాళ్ళందరూ కూడా చూసుకుంటూ ఉంటున్నారు. హైదరాబాద్ నుంచి వెళ్ళి వాళ్ళు కూడా టచ్ చేస్తూ ఉంటున్నారు. సో మీకు డైరెక్ట్ దర్శనానికి వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోండి. మళ్ళీ ఇక్కడికి వస్తే మీకు 1-2 అవర్స్ అలా లేట్ అవ్వచ్చు. ఇక్కడ దర్శనం చేసుకుని చూసి ఇవన్నీ చేయడానికి బాగుంటుంది. మీరు ప్లేస్ విజిట్ చేయొచ్చు. చూస్తున్నారు కదా, ఇది కూడా కొండ మీద ఉంటుంది. మీకు బాగుంటుందండి. కోతులు ఉంటాయి, జాగ్రత్తగా ఉండండి బ్యాగ్స్ గట్రా తీసుకెళ్తే. చూస్తున్నారు కదా, కోతి హలో చెప్తుంది, వచ్చావా బ్రో అని. ఇది మన గుహ శ్రీశైలానికి డైరెక్ట్ ఉంటుంది అంటారు, కానీ ఎలా లేదు, ఎప్పుడుదో పాత గుహ. సో ఇక్కడికి మనకు ఒక ఫ్రెండ్ తగిలారనమాట. కోతిలాగే ఉడతది, ఇది అడవి ఉడతనమాట. చూడడానికి వస్తుంది. ఏంటి ఎవరో వచ్చారు మన టెరిటరీకి అని. ఏదైనా తెచ్చాను అనుకుంటుందేమో, పాపం ఏం తేలేదు దానికి. ఇదేమో పెంగ్విన్ లాగా అనమాట. కోతి కొంచెం స్పైక్స్ తీసి విడిగా ఉంది. కొత్త బ్యాచ్ ఇది. పైకి వెళ్ళిపోతే అక్కడ నుంచి నడుచుకుని ఒక 1-1.5 కిలోమీటర్ అడవి ఇది. సో ఇక్కడ నుంచి కూడా స్వామివారు వాళ్ళు వెళ్తున్నారు, మాల వేసుకున్న వాళ్ళు, శ్రీశైలానికి డైరెక్ట్ రోడ్డు కాకుండా. సో చూడొచ్చు, బాగానే ఉంటుంది. యానిమల్స్ గట్రా ఉంటాయి, జాగ్రత్త వెళ్ళకండి నార్మల్ టైమ్స్లో అయితే. సో ఇక్కడే ఉమామహేశ్వరంలోనే కోతులు ఉంటాయి. సో అలా యానిమల్స్ ఇవన్నీ కవర్ చేస్తాం అనమాట ఇందులోనే. ఇక్కడే మనకి ఆయుర్వేదం మందులు గట్రా అమ్ముతున్నారు ఒక తాత. ఆయన 3 years నుంచి చూస్తున్నాను నేను. 3 times అలా చూశాను 3 years నుంచి కూడా. సో అలాంటి ఆయుర్వేదాలు శ్రీశైలం సేమ్ అవే స్టిక్కరింగ్ ఉండి, శ్రీశైలం పాలధార పంచదార శ్రీశైలం అక్కడక్కడ కూడా చూసాను అవే మెడిసిన్స్.
ఇంక మనం వచ్చామనమాట శ్రీశైలం అడవి. నేను వీడియో ఏం తీయలేదు. అలా మంచి జాయ్‌ఫుల్‌గా రైడ్ చేసుకుంటూ వెళ్ళిపోయాను. తీయాలనుకోలేదు. ఎక్కడ దానికి టైం కేటాయించలేదు. 2 అవర్స్ అలా ఉంటుంది జర్నీ. సో, ఇది ఆక్టోపస్ వ్యూ పాయింట్ అనమాట. ₹50 ఉంటుంది. చార్జ్ చేస్తారు. వ్యూ పాయింట్ అంతే. ఆ వ్యూ అయిపోయాక రోడ్ అనమాట ఇది. సో, వ్యూ చూసారు కదా! ఫోన్‌పే చేశాడు నాకు ₹50 ఆక్టోపస్‌కి సంబంధించి. సో, ఇది మనం దాటేసిన తర్వాత శ్రీశైలం బ్రిడ్జు డ్యామ్‌కి కిందుంటుంది. ఇటు సైడ్ నుంచి అటు, ఇటు ఆంధ్ర, అటు తెలంగాణ అనమాట. సో, 2 కవర్ చేసాం. నేను బై బర్త్ ఆంధ్ర, ఇప్పుడు ఉంటుంది తెలంగాణ కాబట్టి. సో, మనకు 2 ఒకటే. ఇది శ్రీశైలం ప్రాజెక్ట్ కింద. సో, ఇక్కడి నుంచి మనం వాటర్‌లోకి కూడా వెళ్ళొచ్చు. డ్యామ్‌లో ఆఫ్‌లోనే ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా వెళ్ళాలి. రాయల మీద నాచు ఇవన్నీ పడుతూ ఉంటుంది. సో, ఇప్పుడు మనం డైరెక్ట్‌గా శ్రీశైలంకెళ్ళిపోయి డార్మెటరీలో తీసుకుంటాం. సింగిల్స్ కాబట్టి ఇవి ఇవ్వరు. హోటల్స్ ఇవేమి ఉండవు మనకి. పోలీస్ నుంచి లెటర్ తీసుకురావాలి. ఎప్పటినుంచో ఉంది ఇది. ఇప్పుడు డార్మెటరీకి కూడా ఇవ్వడం లేదు. ఎవరో ఒకళ్ళు ఇద్దరు ఉంటేనే కానీ అన్నారు. సో, అలాగనే ఎవరో ఇంకో ఆయన సింగిల్‌గా వస్తే ఇద్దరం కలిపి తీసుకున్నాం. ఎందుకంటే క్రౌడ్ ఎక్కువ ఉంటారు కదా! సింగిల్‌గా ఇస్తే ఆళ్ళు సరిపెట్టలేరు. జనానికి ఉండడానికి ఉండదన్నమాట. సో, దట్స్ ద రీజన్. మీరు బ్లాంకెట్స్ మాత్రం ఖచ్చితంగా పట్టుకెళ్ళండి. ఒకవేళ ఎక్కడ లేకపోయినా ఎక్కడైనా మనం పడుకోవచ్చు. నాకైతే అలాంటి ఇబ్బంది ఉండదు. ఎక్కడైనా మనకు ఒకటే. సో, వచ్చాము. అక్కడ నుంచి పాతాళగంగ అని శ్రీశైలంలో ఉన్నామనమాట. రోప్‌వే దగ్గరికి వచ్చాము. రోప్‌వే నుంచి రోప్‌వే ఒక 1 కేఎం అలా ఉంటుంది. ₹100 టికెట్. మార్నింగ్ నుంచి ఉంటుందన్నమాట. ఇది కింద రోప్‌వే కింద నుంచి పాతాళగంగ అని ఉంటుంది. గంగే ఇక్కడ భూమి నుంచి పైకొస్తుందన్నమాట. అది శ్రీశైలం రిజర్వాయర్. బావుంటుంది. అందరినీ చూస్తూ మనల్ని మనం చూసుకుంటూ అలా ఎంజాయ్ చేయొచ్చు. 1, 2 అవర్స్ ఇక్కడ. పర్లేదు జనం ఎక్కువుంటారు. శివరాత్రి గదా! ఒక 1 మంత్ బిఫోర్ గాని, ఆఫ్టర్ గాని ఎళ్ళండి బానే ఉంటుంది. ఇది స్వామి వాళ్ళు శ్రీశైలం దర్శనం చేసుకున్నామనమాట. నెక్స్ట్ డే మార్నింగే ఎళ్ళిపోయి దర్శనం కూడా బానే అయిపోయింది మనకి. అరగంటే. మనకి పెద్ద కోరికలతో ఎళ్ళను. నార్మల్‌గా ఎళ్ళి దర్శనం చేసుకొని వచ్చేస్తానంతే. ప్రేయర్ అలాంటివి ఉండవు. అది కావాలి, ఇది కావాలని. నార్మల్‌గా వెళ్తానంతే. పిలిచినప్పుడు వెళ్ళాలి అనిపిస్తుంది. అలా వెళ్ళి అలా కనిపించి అలా వచ్చేస్తుంటాను శ్రీశైలం. అంతే. ఆ మల్లికార్జున్‌కి మనకున్న రిలేషన్ అది. సో, ఇదనమాట. చాలా నార్మల్‌గా కూడా అయిపోతుంది. ఒక 4, 5 డేస్ ముందు వెళ్తే మీరు ఇబ్బందుండదు దర్శనానికైతే. కానీ రూమ్స్ కానీ ఇవన్నీ జాగ్రత్తగా చూసుకోవాలి మీరు. ఫుడ్ కానీ, ఫిట్‌నెస్ కానీ, హెల్త్ ఇవన్నీ బాగుంటేనే రండి. ఇలాంటి ప్లేసెస్ క్రౌడ్ ఉన్నప్పుడు ఇబ్బంది పడుతూ ఉంటారు. నడవడం కానీ ఇవన్నీ కొంచెం ఫిట్‌నెస్, ఎక్సర్సైజ్ అని ముందు నుంచి చేస్తూ ప్రిపేర్ అయ్యి రండి. ఇది నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగే మనకి ఒక 4 అవర్స్ జర్నీ బోట్ మీద వెళ్తున్నాం. ఇప్పుడే మనం కూడా ఇది ఎక్కామన్నమాట. రోప్‌వే దిగేసి అక్కమ్మ మహాదేవి కేవ్స్‌కి వెళ్దాం అనుకున్నాను. ఆమె ఒక భక్తురాలనమాట. రమణ మహర్షిలాగా. సో, వన్ ఆఫ్ ది గ్రేట్ డివోటీ మహిళలలో. సో, భక్తిలో టాప్‌లోకెళ్ళి ఆయనలో లీనమైపోయారు. ఇక్కడే కర్ణాటక నుంచి వచ్చారు అక్కమ్మ మహాదేవి అనే ఆవిడ. సో, అది అనమాట. చూస్తున్నారు కదా! ఇట్స్ ఎర్లీ మార్నింగ్. బోట్ రైడ్ కూడా బావుంటుంది. ₹650 ఉంటుంది. మీరు ముందుగానే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. 6:30కెళ్ళి కౌంటర్ ఉంటుంది పాతాళగంగ దగ్గర. ఈ అక్కమ్మ మహాదేవి కేవ్స్‌కి వెళ్ళాలి అనుకుంటే ఇట్స్ మోస్ట్ అబౌట్ రైడ్ అంతే. అక్కడ మీకు చిన్న కేవ్ ఉంటుంది. ఒక హాఫ్ ఎన్ అవర్ అలాగా దర్శించుకోవచ్చు. ఇదివరకైతే నేను ఒక 3 ఇయర్స్ బ్యాక్ వెళ్ళినప్పుడు చాలా ఎనర్జైజ్డ్‌గా అనిపించేది ఆ ప్లేసు. ఇప్పుడు రాను రాను చాలామంది కొంచెం కమర్షియల్ టైప్ అయిపోయింది. అంత ఆ ఫీల్ అయితే రాలేదనమాట నాకు. సో, ఇది మనకి కృష్ణా నదిలో బోటింగ్ 4 అవర్స్ ఉంటుంది. బావుంటుంది. అన్నీ చూడొచ్చు. వాటరు ఇవన్నీ కూల్ అండ్ కామ్‌గా ఉంటుంది. సో, వాటర్ రైడ్స్ బోటింగ్ ఇష్టపడే వాళ్ళకి మంచిది. 4 అవర్స్ ఉంటుంది. 650కి కాస్ట్ కూడా ఓకే. బావుంటుందన్నమాట. ఇక్కడే మనకి వెళ్తూ ఒక 10 కిలోమీటర్స్‌లో చిన్న చిన్న ఒక 4, 5 హౌసెస్ చేపలు పట్టేవాళ్ళు ఈళ్ళు ఉన్నారు. ఆళ్ళకి ఏముండదనమాట. సిగ్నల్ ఉండదు, కరెంట్ ఉండదు, ఏముండదు. సో, దే ఆర్ సర్వైవింగ్ ఆన్ జనరేటర్ ఇలాంటివి ఏమైనా ఉంటే ఉండొచ్చు కానీ ఫిషెస్ మీద వాళ్ళ జీవనాధారం ఉంటుంది. గ్రేట్ అనమాట అలాగా. సో, ఇది మొత్తం కవర్ చేసాం అంతాని. ఇక్కడికి 15 కిలోమీటర్ల వాటర్ రైడ్ తర్వాత మనం అక్కమ్మ మహాదేవి కేవ్స్‌కొచ్చాము. సో, ఇదే పైకి నడాలి. ఒక 500 మీటర్స్ అలాగా. లోపల కేవ్స్ కూడా మనకి ఒక 70 ఫీట్ లోపలికుంటుంది.
40 ఫీట్ వరకు మనం అదే వెళ్ళిపోవచ్చు. దాని తర్వాత సన్నంగా కొంచెం మరీ హెవీ పర్సనాలిటీస్ వెళ్ళలేరు. సో చూసుకుని వెళ్ళండి. ఇబ్బంది పడతారు లోపలికి వెళ్తే. ఇన్ టర్మ్స్ ఆఫ్ మీకు ఏమన్నా బ్రీతింగ్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నా కూడా వెళ్ళకండి. బయటే చూడొచ్చు. మనకి అక్కడే ఒక ఉడత బ్రో కూడా పరిచయం అయ్యారనమాట. 2, 3 వచ్చాయి దగ్గరికి. ఫుడ్ ఏవో తింటున్నాయి అనమాట. బిజీగా ఉన్నాయి. సో అలా దర్శనం అయిపోయాక శ్రీశైలంలో ఇది శివాజీ మహారాజుది. శ్రీశైలం గుడి పైకి వెళ్తే ఒక 501 కిలోమీటర్ రేంజ్లో ఒక గుడి ఉంటుంది, బాగుంటుంది. సో చూసి మీరు రావచ్చు. ఇది పాలధార పంచదార. శ్రీశైలంకి సాక్షి గణపతి దాటేగా ఉంటుంది. ఇది ఒక 2-3 kmకి. సో 2 వాటర్ స్ట్రీమ్స్ వస్తూ ఉంటాయి అనమాట. ఎక్కడి నుంచో పైనుంచి వేరు వేరు టేస్టెస్లో ఉంటాయి. ఒకటి స్వీట్గా, ఒకటి నార్మల్గా ఉంటుంది. ఈయన ఈ సినిమాకి హీరో, డైరెక్టర్ అనమాట. సో ఫోటో కూడా తీసాము. ఇది ఇంకా సాక్షి గణపతి, పాలధార పంచదార అయిపోయాక వెళ్ళిపోతున్నాము. రెండో రోజు ఇది. సో డ్యామ్ అనమాట. ఇది డ్యామ్ పైన వాటర్ కింద. సో ఇది అక్కడ వ్యూ పాయింట్ ఉంటుంది డ్యామ్కి, మనకి ఆంధ్ర సైడ్ నుంచి. బాగుంటుంది. సో డ్యామ్ మీద కూడా వెళ్ళొచ్చు, అలౌ చేస్తారు. స్వామి వాళ్ళ ఇల్లు అలౌ చేస్తున్నారు. మీకు కుదిరితే వెళ్ళి చూడొచ్చు. అక్కడ ఇక్కడ ఒకేలా ఉంటుంది మోస్ట్లీ. వాటర్ ఓపెన్ చేస్తారు చూసారు, అప్పుడు బాగుంటుంది అంటారు. ఇది శ్రీశైలం ఫారెస్ట్లో అనమాట. ఎలక్కాయ చెట్టు కనిపిస్తే ఫోటో తీసాను. ఇవేమో అడవి పందులు. సో ఇంతటితో సమాప్తం. మరొక వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్, సీ యూ.